నడుచుకున్నానయ్యా, నేను ఈ రోజు నుంచి నేను నీ బిడ్డగా నడుచుకుంటానయ్యా అన్నవాడిని ప్రేమించాడు. కనుక నేను పాపం చేస్తాను కానీ సినిమాలు చూస్తాను, నేను సినిమాలు చూస్తాను, రికార్డ్ డ్యాన్సులు చూసుకుంటాను, కనుక పేరా ఈ వెనకాల జాకెట్ మొత్తం కొంచెం తొడుక్కుంటాను, తలంతా ఎర్రబోజు తిరుగుతాను, అలంకారం పెట్టుకుంటాను, ఆచారాలు చేస్తాను, నా ఇష్టానుసారంగా జీవిస్తానని ప్రేమించాడా అండి? కనుక పేర ఎవడైతే తన పాపాన్ని ఒప్పుకుంటాడో, పాపుని మొదటగా పాపులను గ్రహిస్తాడు. నేను పాపిని, నేను ప్రభుకి వ్యతిరేకంగా తప్పులు చేశాను అండి. కనుక పేర బిడ్డలను గద్దించకపోతే ఏమైపోతారండి? ఒకడిని పోటీలు చంపేశారు, ఒకడేమో ఆడంతరికాడ గునుగులు చచ్చిపోయాడు. ఆ తిథి ఎందుకు వచ్చింది వాళ్ళకి చెప్పండి? వాళ్ళ మూర్ఖత్వం, తల్లిదండ్రుల పెంపకం అండి. గాలి పెంపకం పెరుగుచూడ ఘాతం అయిపోయి కనుక ఒకడేమో పోటీలు చంపేశారు, ప్రదే కేసులు నడుస్తున్నాయి, ఒకడేమో గునుగులు చచ్చిపోయాడు. ఎందుకని చెప్పండి పేరా? వాళ్ళ యొక్క పెంపకాలు చూడండి. ఆ విధంగా ఏమంటారు? తల్లిదండ్రులు అంటారండి. అందుకని తెలుసుకోవాలంటే యేసు ప్రభువారు పాపిని ప్రేమించాడండి అండి. కనుక పేర చూడండి పేర, పాపాన్ని ప్రేమించాలని, పాపం చేసేవాడిని ప్రేమిస్తారా? అసలు మన పిల్లోడు ఉన్నాడు, పిల్లోడిని ఎంతో ముద్దులాడతాం, ఎంతో సంగ ఎత్తుకుంటాం, ఎంతో లాలుస్తాం. నా బుజ్జి కొండే, నా బంగారు కొండే, నా తండ్రి, నా తల్లి, నా కొండే, నా కోటే, నా బంగారం, నా ఎండే, నా ముత్యాలే, నా కాశీపేర ఎంతో ముద్దులాడతాం. ఆ పిల్లోడు కుదురు ఏరకనే బయటికి వెళ్ళినాయి, కడిగిందాక ఎత్తుకుంటావా చెప్పండి? కడిగిందాక ఎత్తుకుంటామండి? కడిగిందాక ఎత్తుకుంటారా? అది కడిగాక ఎత్తుకుంటాం. అలాగే చూడపోయి ఒక పాపి తన పాపాన్ని విడిచిపెట్టినప్పుడు వాడికి మనం ఏదైనా చేస్తాం. పాపాన్ని విడిచిపెట్టినటువంటి వాడు, లోకాన్ని విడిచిపెట్టినవాడు కోసం మనం ఏదైనా అదే చెప్పాడు ఎత్తుకునేవాడు. నిన్ను వలే నీ పొరుగువారంటే, అసలు నా పొరుగువారు ఎవరైనా అడిగాడు అతను. నా పొరుగువారు ఎవరు అనేటప్పుడు యేసుప్రభు దానికోసం ఒక కథే చెప్పాడు. ఒకడు దొంగల చేత కొట్టబడ్డాడు, మన ఆదివారం విన్నారుగా, మనం చెప్పాడు, సుబ్బారావు అబ్బాయి చెప్పాడుగా. ఒకడు దారం పడి చూసి వెళ్ళిపోయాడు, ఒకటేమో చూడకోకుండా వెళ్ళిపోయాడు, మూడో వాడు వచ్చాడు, ఆయన కడిగి ఆయన తీసుకెళ్ళి పొట్టలు అప్పగించి ఆయన శుభ్రం చేశాడిని. మరి ఈ ముగ్గురులో ఎవరు అంటే ఏమని చెప్పాడు? అతని మీద జాలిని పడినవాడే, అతని గాయాలు కట్టినవాడే, అతని తొడపల కడుపులో ఆహారం పెట్టినవాడే, నూనె పోచినవాడే అని చెప్పాడు. ప్రేమ అంటే చెప్పండి, భార్య మీద భర్తపై ఎంతవరకు అండి? భార్య భర్తను ప్రేమించాలి, భర్తను చూడపేరా భార్యను ప్రేమించాలి. కనుక తప్పు చేసినా కూడా ప్రేమిస్తావు భార్యని, ఒకసారి ప్రేమిస్తావు కనుక ఒక 2 సార్లు ప్రేమిస్తావు కనుక ఒకడైతే చూడపేరా భార్యకి ఇడాకులు ఇచ్చి ఇంటికి వచ్చి పాలతో నీళ్ళు పోసి స్నానం చేశాడండి. భార్యకు కోర్టు ఇడాకులు ఇచ్చి ఇంటికి వచ్చి పాలతో స్నానం చేశాడు, పాలతో. ఎన్నిసార్లు తీసుకొస్తాడు భర్త? ఏదో ఒకటి వెళ్ళిపోతాం, మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం, ఆడికి వెళ్ళిపోతాం, మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటాం. కొంతమంది అయితే భార్యలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఎందుకు? ప్రేమించాలని, నువ్వు ఆడితోనే ఉండేది, ఆడితో పెళ్లి చేసి పంపించేస్తున్నారు. అది ప్రేమ? ఎంత తగ్గించుకుంటావు చెప్పండి? ఎంత తగ్గించుకుంటే భర్తను ఎంత తగ్గించుకుంటుంది భార్య అండి? మాకు తెలిసిన మా బంధువు ఒక ఆమె అయితే భర్త చూడపేర ఒక ఆమె నుంచుకుని వెళ్ళిపోయాడండి. ఏం కూడా వెళ్ళిపోయింది ఆయన అంకాలు పడి, ఏం కూడా అంకాలు వెళ్ళిపోయి వాళ్ళ అంకాలు చూడపేర కొన్ని రోజులు ఆ ఇంట్లోనే ఉంది. మీ ఇద్దరు శుభ్రంగా పని చేసి తీసిరండి, నేను మీ ఇద్దరికి అన్నం వండి పెడతాను, బట్టలు చూస్తాను, కనుక నేను ఆడపోనేవా, నేను కూడా మీ వెనకాల ఉంటానని చెప్పి ఆడ వెనకాల ఉంది. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ భార్యను తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. ఇదంటారా ఇప్పుడు దాకా దాని దగ్గర ఉన్నామంటే? అవును, ఆ భార్య దాని కొట్లు ఇస్తామని, దాని బట్టలు ఇస్తామని, దానికి వండి పెడతామంటే దాని దగ్గర నా భార్య దగ్గర మళ్ళీ తీసుకొచ్చేసాడు సిగ్గొచ్చాడు. తగ్గించుకుంటారా? భర్త వెళ్తాను మాట్లాడితే తగ్గించుకుంటుందా భార్య?
అండి. అలా చూడండి, సంవత్సరం వాళ్ళకి బట్టలు ఉతికి వాళ్ళ సంవత్సరం వండిపెట్టింది మాత్రాలు ఇంకా ఉన్నారు వాళ్ళకి భూమి మీద ఇంకా ఇంకా అండి. సంవత్సరం తర్వాత బుద్ధి వచ్చింది భర్తకి. ప్రేమ ఎంతవరకు ప్రేమ, ఎంతవరకు ప్రేమిస్తాం మనం? కనుక చూడండి, అందుకని యేసు ప్రభువు చూడండి పాపిని ప్రేమించలేదు. కనుక పాపిని ప్రేమించలా, పిల్లోడిని ప్రేమిస్తాం, పిల్లోడిని పియ్యిని ప్రేమించాము. కనుక పిల్లోడిని ఎంతో ముద్దులాడతాం. అబ్బో ఇతలకు ఒకళ్ళు ఉన్నారంటే అది ఎన్ని అంటారో ఇప్పుడు కూడా పెద్దయ్యా కూడా పెళ్ళయ్యా కూడా ముద్దెట్టుకుంటారు వాళ్ళని, బిడ్డల్ని అండి. పెళ్ళయ్యా కూడా పిసాకాడు ఉన్నాడు, వాళ్ళ అమ్మాయిని ఇప్పటికీ ముద్దులాడతారండి. ఆడి పెళ్ళి పిల్లలు వచ్చా సరే ఆడ ముద్దులాడతారండి. కారణం ఏంటి చెప్పండి అండి. కనుక యేసుప్రభు చెప్పింది అంటే ఆయన పాపుల కొరకు వచ్చాడు. ఆయన పాపుల కొరకు వచ్చాడు. పాపం చేస్తావా? పాపుల కొరకు వచ్చాడు పాపం చేస్తావా? వాక్యానికి వ్యతిరేకంగా ఆచరాలు చేస్తావా? వాక్యానికి చూడండి వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటావా? బూతులాడుతుంటే బూతులాడతావా? అబద్ధాలాడుతుంటే అబద్ధాలు ఆడతావా? దొంగతనం చేస్తావా? వ్యభిచారం చేస్తే వ్యభిచారం చేస్తావా? యాచదారిగా మోసగాడిగా లోకంలో జీవిస్తావా అండి? ఆయన పేరుపడి లోకాన్ని ప్రేమించాడు. పాపుల కొరకు లోకానికి, పాపుల కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఎవడైతే పాపులని ఒప్పుకుంటాడో, అనేకసార్లు చెప్పా, యేసు ప్రభువు అందితే అందేలాగున్నాడు. ఎవడైతే ప్రభా నేను పాపిని అని ఎవడైతే పాపాన్ని తీసేసుకుంటానికి, పాపాన్ని ఒప్పుకుంటానికి, పాపాన్ని విడిచిపెట్టుకుంటానికి ముందుకు వస్తాడో, కనుక వారు పాపాలు క్షమించడానికి ప్రభు రెడీగా ఉన్నాడు. కనుక వారితో స్వయంగా మాట్లాడి, కనుక అయ్యా నా బిడ్డ నీ పాపాలు క్షమించాలని చెప్పడానికి ఆయన ఇప్పుడు రెడీగా ఉన్నాడండి. ఎంతమంది వస్తున్నారు చెప్పండి? ఎంతమంది తన పాపాలు విడిచిపెట్టుకుంటూ వస్తున్నారు? ఎంతమంది తన పాపాలు చూపి ముందుకు వస్తున్నారు? అయ్యా నా తప్పైనా చూపించండి, నేను తీసేసుకుంటాను, నాలో ఏ పొరపాటు ఉందో చెప్పండి, నేను దిద్దుకుంటాను, నేను ఒప్పుకుంటాను అనేటువంటి ఎంతమంది ముందుకు వస్తున్నారు చెప్పండి? ఎంతమంది ముందుకు వస్తున్నారండి? బైబిల్లో చూడండి, చరసాల నాయకుడు అన్నాడు చూడండి చరసాల నాయకుడు ప్రభు అయ్యా రక్షణ పొందులకు నన్ను ఏమి చేయమంటావు అడిగాడు ఆయన. అయిలారా రక్షణ పొందులకు, ఎందుకంటే ఎంత మంచి దైవజనులు, కనుక ఎంత మంచి చావుకులు, కనుక మీరు వెళ్ళిపోవాలటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా మీరు కనుక చెరసాలిసి బట్టి వెళ్ళలేదు, ఇక్కడున్న ఎవరిని కూడా వెళ్ళనివ్వలేదు. ఎంత గొప్ప దైవజనులు కనుక మీరు కనుక రక్షణ పొందటకు నన్ను ఏమి చేయమంటాను అడిగాడు. అందుకు వారు ప్రభు యందు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీరు ఇంటి వారు ఎట్టమంతా విశ్వాసం ఉంచుము, వాక్యమందు విశ్వాసం ఉంచుము, కనుక అక్రమాలు కట్టడానికి విశ్వాసం ఉంచుము, పాపం మానేయడానికి విశ్వాసం ఉంచుము, సమర్పణ తీసుకుంటానికి విశ్వాసం ఉంచుము. కనుక అప్పుడు చూడండి నీతో పాటుగా ఇంటి వారు కూడా రక్షణ పొందుతారయ్యా అని. కనుక నన్ను ఏమి చేయమంటావని ఉన్నారా? అయ్యా నన్ను ఏమి చేయమంటావు? నాలో ఏ పొరపాటు ఉంది, నాలో ఏ దుర్మార్గత ఉంది, నాలో ఏ దుష్టత్వం ఉంది, నా కోసం దేవుడు మీకు ఏం చెప్తున్నాడు? కనుక మంచి చెప్తున్నాడా, చెడు చెప్తున్నాడా, అసలు నా బుద్ధి ఏంటి, నా పొదేశం ఏంటి, నా ఆలోచన ఏంటి, కనుక దేవుడు మీకు ఏం చెప్పండి, మేము సరి చేసుకుంటానయ్యా, ఇడిచిపెట్టుకుంటానటువంటి భక్తులు ఉన్నారండి? ఉన్నారా? దాగుతావు, పాపం చాటం దాగుతావు, బైబిల్ చాటం దాగుతావు. కనుక బైబిల్ ఎలాంటి చెప్పండి? బైబిల్ చూడ పాపాన్ని దాసద్ది, పాపుని దాచిపెడత పాపుని దాచిపెట్టేది బైబిలు. అనేక మంది దొంగలు అనేక మంది చలమవుతున్న కారణం ఏంటి? బైబిల్ చూడండి, పాపం చేసేవాడు దాసద్ద దాసద్ది. అదే బైబిల్ రేపొద్దు పట్టుకుంటుంది అదే బైబిల్ రేపొద్దు నిన్ను పట్టుకుంటుంది, రేపొద్దు నరకంలోకి నెడద్దు చూడపారా. ఇప్పుడు దాసొద్దు నిన్ను. నువ్వు దొంగవైనా, నువ్వు వ్యభిచారమైనా, నువ్వు అబద్ధికుడివైనా, నువ్వు మోసగాడవైనా, నువ్వు ఎలాంటి దౌడు బాధ్యతలో ఉన్నా సరే నువ్వు బైబిల్ పట్టుకుంటే నిన్ను ఎంతో గౌరవిస్తారండి. అందుకే అనేక మంది దొంగ బాధకులు, అనేక మంది చూడపడ దొంగ పాదులతో అనేక మంది చాలా కారణం అని చెప్పండి, బైబిల్ చాటున దాగుతున్నారండి. ఒక్క వాక్యానికి వారి జీవితం ఒక్క వాక్యానికి సరిపోతుంది చూడపారా.
బైబిల్ ఒక వాక్యాన్ని సరిపోరు వాళ్ళు. కనుక వాళ్ళు గొప్ప దైవజనులుగా పరిలో భూలోకం మీద చలామణి అవుతున్నారు. ఇంటర్నేషనల్ షాగులుగా గొప్ప దైవజనులుగా కనుక ఈ లోకంలో భూలోకంలో చలామణి అవుతారు. చూడడం పొద్దున కనుక రేపు పొద్దున పరలోకమందు వాళ్ళకి ఎటువంటి పేర అవకాశం వాళ్ళకి లేదండి. ఉందా? బైబిల్ చెప్తున్నా బైబిల్ చెప్తున్నారు. ఎప్పుడు చెప్పారా? కనుక ఈ భూలోకంలో ఉన్నప్పుడే చూడపోయారా నువ్వు ప్రభుత్వ సావాసం కలిగి ఉండాలి. కనుక ఏమి చేసినా ఏది చేయకపోయినా కనుక ప్రతి విషయాన్ని దేవుణ్ణి అడగాలి. చూడపోయారా నువ్వు అడుగుతారా? చెప్పడం రోజున అడుగుతున్నారండి. దేవుడిని అడిగే దైవజనులు ఉన్నారా? దేవుడు చెప్పిన ప్రకారం చేసే దైవజనులు ఉన్నారా? దేవుడు చెప్పిన ప్రకారం వద్దు కనీసం వాక్య ప్రకారం చేసే దైవజనులు ఉన్నారా? వాక్యం ఇష్టానుసారంగా మలుచుకుంటావు. వాక్యం ద్వారా మలుచుకుంటా చూడండి, నీ అనుకూలంగా మలుచుకుంటావు వాక్యాన్ని. అదే చెప్పాడు. కనుక వారి కొరకు అనేక మంది వాక్యాన్ని వారి కొరకు మలుచుకొని పేర కల్పనా కథలు చెప్పేవారు. ఎందుకని చెప్పండి? లాభం కోసం పేర వాక్యాన్ని మలుచుకుంటారు. చూడండి పేర తిమోథెయుసు మొదటి పత్రిక అనే ఒక మాట. కనుక తిమోథెయుసు మొదటి పత్రిక కనుక చూడండి పేర చక్కని మాట మనం వింటాం. 4:3 ఎందుకనగా జనులు ఎందుకనగా జనులు యుద్ధ బోధన సవింపక తమ దురాశలు కలవారై తమ స్వకీయ దురాశల కొరకు అనుకూలమైన బాధకులను తమ కొరకు పోగు చేర్చుకొని ఆ సత్యానికి చెవియవక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చేసినాడు. కల్పనా కథలు కల్పించుకుంటామే వాళ్ళు ఇష్టాచారంగా బైబిల్ మలుచుకోవడం. చూడపారా ఇష్టాచారంగా మలుచుకుంటామే. అయ్యా ఇద్దరు భార్య ఉండకూడదంటే అబ్రహాముకి ఇద్దరు భార్యలు ఉన్నారు కానీ ఒకడు, సొలొమోనుకి 1000 మంది ఉండరు ఒకడు. బైబిల్ చెప్తుంది ఒక భార్య ఉండాలని. కనుక మరి ఒక భార్య ఉండాలి. కనుక ఇక రెండో తప్పు చేయకూడదని పేరా బైబిల్ చూడపారా బైబిల్ చూడడం తన ఇష్టాచారంగా ఈ రోజున పాస్టర్లకి ఇద్దరిద్దరు భార్యలు. అలాంటి వారు ఏమనాలి చెప్పండి? అలాంటి దొంగలు ఏమనాలి? వాక్యాన్ని సరిపోతుందా? పండుగలు చేయొద్దని బైబిల్ చెప్తుంది. మరి పండుగలు చేసే దొంగ బాతుకులు ఏమనాలి? ఆచారాలు చేయొద్దని బైబిల్ చెప్తుంది. మరి ఆచారాలు చేసేటటువంటి దొంగ బాతుకులు ఏమనాలి చెప్పండి? వాళ్ళు ఏమనాలండి? వాళ్ళని ప్రేమించాలని నా పెట్టే నా బంగారం నా కొండ లేనిపోయేటువంటి ఆ బైబిల్లో లేనట్టు కూడా తీసుకొచ్చి పెడతావు నువ్వు ఎంత భక్తుడు అని చెప్పి వాళ్ళు ప్రేమించాలని ఏమో చెప్పండి? అలాంటి దొంగల నోళ్ళు ముయించాలండి. ఎవడు ముయించాలి? ముంచేది ఎవడో? నువ్వు నేను ప్రేమిస్తే ముంచేది ఎవడో? ఎవడ బుద్ధి చెప్తాడు వాళ్ళకి? కనుక తీర్చురాసిన పత్రిక మాట అధ్యాయం 10వ వచనం అంటాడు, వారి వల్ల ఎంతోమంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎంతోమంది కుటుంబాలు పాడు చేస్తున్నారు. వాళ్ళు సత్యంలో ఎదుర్కోకుండా నీతిలో పెరగకోకుండా వాక్యంతో రాకోకుండా అనేక మంది చూడ పాడు చేస్తున్నారు. వాళ్ళు చూడ మాట 10వ వచనం చదవండి. తీర్చురాసిన పత్రిక అనేకులు విశేషముగా సున్నతి సంబంధులు అవిధేయులు వరదబాతులను మోసపుచ్చివారై ఉన్నారు. వారు నోళ్ళు ముయింపవలను. అట్టివారు ఉపదేశించకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబాలే పాడు చేస్తున్నారండి. కుటుంబాలు పాడైపోతున్నాయి. నీతి చెప్పేవాడు లేడు, పాపం చెప్పేవాడు లేడు, పాపాన్ని మానమని చెప్పేవాడు లేడు, ఇది తప్పని చెప్పేవాడు లేడు. చూడపారా ఎంతసేపు ప్రేమ ప్రేమ ప్రేమ. దేవుడు ప్రేమ లోకం కోసం వచ్చాడు, మనుషుల కోసం వచ్చాడు, పాపుల కోసం వచ్చాడు, ప్రేమిస్తాడు. ఇదే తప్ప తప్పు చెప్పేవాడు లేడు. చూడపారా తప్పు చెప్పాలి. తప్పు చూడపారా తప్పు నువ్వు మానాలి. ఆ తప్పు నువ్వు చెప్పాలి. ఈ తప్పు చేయకూడదని తప్పు చెప్పాలి. తప్పును ఒప్పుకోమని చెప్పాలి. తప్పును మానవని చెప్పాలి. చూడపారా కనుక అది చూడ ప్రేమ అండి పేరు అండి. అనేక కుటుంబాలు దుర్లాభము కొరకు, ధనము కొరకు, డబ్బు కొరకు కనుక పేరా ఈ లోకం చూడ భోగాల కొరకు, వాళ్ళ సుఖాల కోసం చూడపారా అనేకమైన కుటుంబాలు నరకానికి తీసుకుపోతున్నారండి. రోజున ఆచారాలు చేసేవాడు దేవుడు రేపు పావురాజు రాణెత్తాడా? తిట్టుబోతు రాణెత్తాడా? తాగుబోతు రాణెత్తాడా? తిండిబోతు రాణెత్తాడా? దుర్మార్గులు రాణెత్తాడా? వ్యవసాయాలు రాణెత్తారా? కనుక దేవుడు ఉందా అవకాశం ఉంది చెప్పండి. అక్కడ అలాంటి వారికి ఒక అవకాశం ఉందండి.
దొంగకు రాజ్యం ఉందా? తిట్టుబతుకు రాజ్యం ఉందా? అబద్ధికు రాజ్యం ఉందా? మోసగాళ్ళకు రాజ్యం ఉందా? అన్యాయకు రాజ్యం ఉందా? హింసాకు రాజ్యం ఉందా? దొంగకు రాజ్యం ఉందా? ఉందా చెప్పండి, ఉందా? ఉందా? లేదు. మరి లేదు అని చెప్తున్నారు ఈ రోజున. లంచగొండకు రాజ్యం ఉందా చెప్పండి? లంచగొండ రాజ్యం ఉందా? లంచగొండ అన్యాయంగా చూడపోయారా? పాస్టర్ డబ్బు తీసుకున్నా ఆడికోటి రూపాయలు రాజ్యం లేదు, రాజ్యం ఉండదు. ఒకరి దగ్గర ₹1 తీసుకున్నామంటే వాళ్ళతో ప్రార్థన చేయాలి, వారిని పాపం నుండి విడిపించాలి, వాళ్ళ భక్తిలో పెంచాలి, నీతిలో పెంచాలి. రేపొద్దున దేవరాజ్యం తీసుకెళ్ళాలి. లేకపోతే దేవుడు లెక్కడితో డొక్క పగలబడతాడు. కనుక వాళ్ళ సొమ్ము తిన్నావు నువ్వు, కనుక వాళ్ళ పాపలను పాల్భక్తులయ్యే వరకు నువ్వు కూడా పోటారు దొంగడు అంటాడు. ఎవరి సొమ్ము ఆడపాడు సొమ్ము తింటాకుందా? వాళ్ళింటికి అడుగు తింటాకుందా చెప్పండి? వాళ్ళింటికే ప్రార్థన చేయ, ఎల్లింటికే ప్రార్థన చేయ, బైబిల్ ఎత్తిపెట్టి ప్రార్థన చేయ, వాళ్ళింటికి డబ్బులు ఎల్లింటికి డబ్బులు తెచ్చుకోను. ఎవడల్ల మాట చెప్పడు, ఎవడల్ల మాట చెప్పడు కొంపకే, ఎవడు తిరగమాడి కొంపకే. బైబిల్ ఆడు చెప్తున్నా, తిరగమని చెప్తున్నా బైబిల్. కనుక తిన్నా తాగపిల్ల వల్ల దేవుడు చూడ లెక్క అప్పగించాలండి. చావుడైతే ఎవడో చావుకుడు అండి, నిజమైన చావుకుడు దేవుడితే తినాలి, లేకపోతే అలా ఉండాలి. ప్రార్థన చేసుకోవాలి. చెయ్యి చాపేది కాదు, అడుక్కు తినేది కాదు, ఒకరింటికి వెళ్ళేది కాదు, కనుక ఒకళ్ళు చెప్పేది కాదు, వాళ్ళ పైన గొప్పలు చెప్పుకునేది కాదు. అయ్యా దేవుడి చేత పంపడ్డాడు, నేను నిజమైన చావుని చెప్పుకునేది కాదు. నిజమైన చావుకుడు చావుకులాగా నీకు కనిపించడండి. నిజమైన చావుకుని చావులా కనిపించడు. వాడికి చూడపేరా సొగస స్వరూపమైన ఉండదంట నిజమైన చావుకుడికి. 53వ అధ్యాయం అంటాడు యెషయా గ్రంథంలో. కనుక వాడికి సొగసు ఉండదు, స్వరూపం ఉండదు. నిజమైన చావుకుడి పేరు నీకు కనిపించడు, నీకు దొరకడు, నీకు కాడు నీకు అండి. మేము తెలియచేసిన సమాచారం ఎవడ నమ్మాను? యెహోవా బాకు ఎవడ భయపడును? లేత మొక్క వలె, ఎండిన పువ్వులో మలిచిన మొక్క వలె అతను ఆయన పెరిగాను, అతను స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూసి అతని స్వరూపము లేదు, అతను తునేకరింపబడినవాడు, మనుషుల వలన విసర్జింపబడినవాడు, యతనాకాంతుడు, యాదనమించేవాడు, మనుషులు చూడవలని వాడు. కనుక అతను చూసి మనం వెన్నుక చేయలేకపోతుంది. ఎలా ఉంటాడు చాకుడు అండి? నిజమైన చాకుడు ఎలా ఉంటాడు చెప్పండి? మృగాల కట్టిన దిగుబడి ఎలా ఉంటాడు? సూట్ వేసుకుంటాడా, బూట్ వేసుకుంటాడా, ట్రై పెట్టి టక్క పెట్టుకుంటాడా? మృగాల కట్టిన కూర్చున్నాడు ఎలా ఉంటాడు చెప్పండి? ఎలా ఉంటాడు? ఎలా చెప్పండి? మనకు కుదురుద్దా? ట్రైలు వేసుకుంటాం, టక్కలు పెట్టుకుంటాం, మనకు కుదురుద్దాడు? మనకి సూట్లు పూట్లు వేసి తిట్టుకు మనకు కుదురుద్దా? సాక్షి వేసుకుని పుట్టలో కూర్చుంటాం వాడికి వెళ్ళి. కనుక ఎన్నిక నిజమైన చాకుని ఈరోజు ఎన్నిక చేయలేరండి అండి. గంగిరెద్దుకి కనుక ఎన్నో ఏచలు వేస్తారు, ఎన్నో రకాల ఏచలు ఏమంటారు, అది గంగిరెద్దు అయింది. నిజంగా భూములు దున్నే ఎత్తుకి ఏమైనా ఉంటాయా? బండిలాగా ఎత్తుకి ఏమైనా ఉంటుందా? బండిలాగా ఎత్తుకి కష్టపడే ఎత్తుకి ఏమైనా ఉంటుందని చెప్పండి? కష్టపడే ఎత్తుకి ఏమి ఉంటుంది కనుక గంగిరెత్తుకి ఎన్ని వేస్తారండి? ఎన్ని వేస్తారు గంగిరెత్తుకి? రకరకాల గుట్టలు, దండలు, పూలు, పొక్కాయలు, కనుక రకరకాల రంగురంగుల కొమ్ములు, ఎన్నో గంటలు, కాళ్ళ గజ్జలు ఎన్నో కడతారు దానికి. ఎందుకంటే గంగిరెద్దు అది కష్టపడేది కాదు. కనుక కష్టపడే ఎద్దు కాదండి. కష్టపడే ఎద్దు ఎక్కడ చెప్పండి? బురదలో ఉంటుంది, రోడ్ల మీద తిరిగిద్ది, బండిలాగిద్ది, కష్టపడుద్ది అది. కనుక ఏమి కష్టపడదని అమ్మో గంగిరెద్దు కాళ్ళు పెట్టుకుంటారు. గంగిరెద్దు కాళ్ళు మరి కష్టపడే ఎద్దు కాళ్ళు పెట్టుకుంటావా? ఎంతో కష్టపడుతుంది ఎద్దు అది. నిజమైన చావుడు అంతే చూడండి. నిజమైన చావుడు కూడా అంతే. అందుకని చూడండి ప్రభు చెప్తున్నాడు చూడండి, మాట చూడండి. అందుకని ఈరోజు చూడండి కల్పనా కథలో కల్పించేవారు కుటుంబాలనే పాడు చేస్తున్నారండి. వారి దుర్బాధకి, వారి అట్రాక్షన్కి అండి. నోటి స్వరవారు చెప్పండి, మనకు దేవుడు శాతాబాగా స్వరం నొక్కేస్తుంది. వాళ్ళకి మంచి స్వరం అవుతుంది. ఎందుకని
సాతాను పేర సాతానే వెలుగుదూత వేషం ధరించింది కనుక పేర వెలుగుదూత వేషం ధరించుకుని ఇక మళ్ళాడుతుంది బాధక అది మళ్ళాడుద్దాక ఏం మళ్ళాడుద్ది బైబిల్ తప్పన్నదాన్ని కూడా వీళ్ళు ఒప్పని చెప్తారు బైబిల్ తప్పు అని చెప్పినారు కూడా అబ్బాయి లోతు భార్య చాలా పుణ్యత్తురాలం ఒకసారి చదవండి మాట చదవండి ఏలైనగా అట్టివారు కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీలు 11:13 క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని దొంగ అపోస్తులను మోసగాళ్లకు పనివారైనారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు కనుక వాడు పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషము ధరించారంట పేర. ఇది గొప్ప సంగతి కాదు. అసలు మా సేవకుడు ఎవడనుకున్నావు? అసలు మా సేవకుడు ఇంటర్నేషనల్ సేవకుడు. మా సేవకుడు గొప్ప దైవజనుడు, గొప్ప పేరున్నవాడు కనుక పేర వారి యొక్క విశ్వాసం చూడ పేర ఆ నీతి పరిచారకుల వేషం ధరిస్తారంటండి పేర. ఏమంటే చెప్పండి, సాతానే తానే వెలుగుదూత వేషం ధరించిందండి. ఎవరు మోసం చేయటానికి? నిజంగా పేర బైబిల్ తెలిసినవాడు మోసపోడు కనుక బైబిల్ తెలిసిన పేర మోసపోవడం బైబిల్లో ఎలా ఉంటే ఎలా చేస్తారంటే పేరు నీకు అడుగుతాడండి. అతను నీ కళ్ళు తెరబడితేగా, నీ కళ్ళు తెరబడితే నీకు అర్థమవుద్ది, బైబిల్ అర్థమవుద్ది. అసలు బైబిల్ ఏం చెప్తుంది నీకు అర్థం అవ్వాలంటే ముందు నీకు ఆత్మ ఉండాలి, దేవుని ఆత్మ ఉండాలి, నువ్వు ప్రార్థన చేసుకోవాలి, అసలు చచ్చివాట దేవునికి తెలియజేయాలి. ముందు నీ కళ్ళు తెరబడాలి. ఎందుకంటే ఇకలోక సంబంధమైన దేవత ఈ మనుషులకు మనోనేత్రానికి గుడ్డుతనం కలగజేసింది. అదే అపొస్తలుడు పౌలు అన్నాడు, గుడ్డుతనం ఉన్నావు, నీకేం అర్థం కాదేక, దారి తప్పించిందేక, అనేక మంది దొంగలనే దారి తప్పించింది. ఏదైనా చేసుకోండి, మీ ఆచారాలు పాటించుకోండి, మీ కట్టుబాట్లు పాటించుకోండి, మీరు ఎర్రబోజు తిరగండి, అలంకారం పెట్టుకోండి, ఆచారాలు చేసుకోండి, పూజలు చేసుకోండి, పురస్కారాలు చేసుకోండి, బొట్లు పెట్టుకోండి, బాణాలు పెట్టుకోండి, పసుపులు రాసుకోండి, మాడాకులు కట్టుకోండి, మీ పెండా కూడా పెట్టుకోండి, ఏదైనా చేసుకోండి, కానీ పేరు మాత్రం మా సంఘం పేరు పెట్టుకోండి. వెళ్తావా రాజ్యం వెళ్తావా? ఇలాంటి దొంగ బాధండి పేర బైబిల్కి వ్యతిరేకమైన పోదిది. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఇలాంటి వాళ్ళు ఏం చేయాలండి? వాళ్ళని అనేక కుటుంబాలు పాడైపోతున్నాయి. నీతి లేదు. రాజ్యానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. చూడపారా, దొంగ బాధండి, దొంగ బాధ. వీళ్ళే కల్పించుకుంటారు. ప్రభువే చెప్పాడు, కల్పిస్తారు అని ప్రభువే చెప్పాడండి. ఒక మాట చెప్పని ముగిస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. నేను ముగిస్తాను ఒక నిమిషంగా. యేసుదారులారా, ఈ ప్రజలు పెదలతో గణపరచుతూ కానీ వారి నాకు దూరముగా ఉన్నవి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తాను. మనుషులు కల్పించారండి. పుట్టినరోజులు కల్పించారు, చచ్చిన రోజులు కల్పించారు, జ్ఞాపకాలు కల్పించారు, సంవత్సరాలు కల్పించారు, పురుళ్ళు కల్పించారు, పుణ్యాలు కల్పించారు. చూడపారా, ఇవన్నీ కూడా కల్పనా కథలు కనుక పండుగలు కల్పించారు. ఇవన్నీ కూడా బైబిల్లో లేవు. ఇవన్నీ కూడా కల్పించారు. పిల్లవాడు పుడితే పండగే, పిల్లవాడికి సంవత్సరం వస్తే ఆడు పుట్టినరోజు, మనిషి చచ్చిపోతే దినము, జ్ఞాపకాలు కూడిక, 3 రోజు ఆదరణ కూడిక. ముఖం ఆదరణ వస్తుందా? మిగతా తిని ఆంటీలు చూసి చెప్పేది ఆదరణ చెప్పండి. నాకు మాదైతే కడుమిడిపోద్దా అండి? ఆదరణ కూడిక, మళ్ళీ సంవత్సరం వస్తే మళ్ళీ తద్దిను, ఇందులో తద్దిను, వీళ్ళైతే జ్ఞాపకార్థ కూడిక, సంవత్సర బంతులు. అసలు బైబిల్లో ఉన్నాయి. మనుషులకు కల్పించిన పద్ధతులు ఎంతో ఘనంగా వాడతారు అండి. అక్కడికి వెళ్ళి ఎంతో సంవత్సర బంతులు చేస్తారు. సంవత్సర బంతి పేరు చూడండి. అసలు బైబిల్లో తండ్రికే తెలియకూడదంటండి. ఒక అమ్మాయి పెద్ద మనిషి అయితే కనుక కన్నా తల్లి తండ్రికే చెప్పకూడదంట పేర, తండ్రికే చెప్పకూడదండి. ఎందుకని? తండ్రి కన్ను కూడా మంచిది కాదు.
కనుక తండ్రి కను కూడా మంచిది కాదు కాబట్టి కనుక తండ్రికి కూడా తెలియకూడదు చూడపేర. కన్న కూతుర్లు పాడు చేసే తండ్రులు ఎంతమంది లేరు చెప్పండి? ఎంతోమంది చూడపేరా. కన్నా కూతుర్లు పాడు చేసే తండ్రులు భూలోకంలో చాలామంది ఉన్నారండి. నాకు తెలిసే 3 మంది ఉన్నారండి. దుర్మార్గులు చూడపేరు. అందుకని తండ్రికే తెలియనటువంటి విషయాన్ని వీళ్ళు పబ్లిక్గా పెద్ద కేజీ కట్టి పెద్ద బంతి భోజనాలు పెట్టి బోర్లు కట్టి డెకరేషన్ చేసి నా కూతురు పెద్ద అయిందో హో అని పెద్ద మైకులు పెట్టి చెప్పేటువంటి దొంగ బాతుకులు ఏం చేయాలని? ఎంత వాక్యాలకు వ్యతిరేకంగా ఎంత పాపం అది చెప్పండి. అది అలాంటి వాళ్ళు ఏం చేయాలండి? వాళ్ళ దొంగ బాతుకులు ఎంత మంచి బాతుకులు వాళ్ళు. కనుక చూడండి, ప్రభు చెప్పిన మాట, యేసు ప్రభు పాపిని ఎవడైతే ప్రభు నేను తప్పు చేశానయ్యా, నేను పాపనంటే వాడిని ప్రేమించాడు. ఈ రోజున ఛాలెంజ్, ఎవడైనా తన పాపాన్ని ఒప్పుకుని ఎవడైనా తన పాపాన్ని విడిచిపెట్టుకుని ముందుకు వస్తే కనుక దేవుడు మాట్లాడటానికి రెడీగా ఉన్నాడు. ఆయన రెడీగా అంతుదేంతలా ఉన్నాడు ప్రభు. ఆయన మాట్లాడుతాడు, నీకు కనిపిస్తాడు. ఎందుకంటే పాపాలు ఒప్పుకునే మనసు నీకుంటే, పాపాన్ని తీసేసుకునే మనసు నీకుంటే కనుక దేవుడు పేర ఇప్పుడే నేను చెమెత్తాకు రెడీగా ఉన్నాడు. మనం ఉన్నావా? ఒప్పుకుంటావా? తీసేసుకుంటావా? ఒప్పుకుంటావండి? ఒప్పుకో. దాగుతావు, బైబిల్ చాటునా దాగుతావు. బైబిల్ ఒకటి దొరికిందిగా మనకి. బైబిల్ పట్టుకుని తెల్లబట్టలు వేసుకుంటే అమ్మో ఈ పరిశుద్ధుడు పాస్టర్ గారు. ఓ సంచోడితో చేసుకుంటాం, తగిలించుకుంటాం, ఇంటింటికి బయలుదేరుతాం. ఎవడు పిలిచాడు నిన్ను? ఎవడు అధికారం ఇచ్చాడు? ఎవడు పంపించాడు నిన్ను? అతని అడ్రస్ ఎక్కడ? అతని ప్లాట్ఫామ్ ఎవరి ద్వారా వచ్చావు? నువ్వు ఎలా వచ్చావు సేవలోకి? దేవుడు ఎక్కడ పిలిచాడు నిన్ను? ఎక్కడ సేవ చేయమన్నాడు? మంచి ప్లేస్ చూసుకుంటాం, మంచి సెంటర్ చూసుకుంటాం, మంచి స్టవ్ని చూసుకుంటాం, ఆడికెళ్ళి సంఘం పెడతాం. రాజ్యం వెళ్తావా? దేవరాజ్యం వెళ్తావా? తింటావు, భూలోకం శుభ్రం ఉన్నంతకాలం శుభ్రంగా తిరుగుతావు, శుభ్రంగా ధనవంతుల్లాగా శుభ్రంగా పొట్టువస్త్రాలు కట్టుకుంటావు, సూట్లు బూట్లు వేసి తిరుగుతావు. ఏ దేవుడు ఏవాడు చెప్పండి ధనవంతుడిని? అయ్యో నా సహోదరుడు ధనవంతుడా, అయ్యో నా కుమారుడా, నీ జీవిత కాలం అంతయు నువ్వు ఇష్టానుసారంగా నువ్వు జీవించావు. 6:24 వచ్చిన లోకాసు వార్త. ఒక మాట, కుమారుడా నీ జీవితకాలం అంతా నీవు ఇష్టమైన సుఖం అనిపించావు, అలాగనే లాజరు కష్టం అనిపించాలని జ్ఞాపకం చేసుకో. అతని వద్ద నెమ్మది పొందుతున్నాడు, నువ్వు మహావేదన పడుతున్నావయ్యా. నువ్వు ఎందుకని? తిరుగు, లద్దరిగా తిరుగు, ప్రార్థన చేయకోకుండా తిరుగు, కలబల మాట చెప్పి లోక సంబంధంగా సంపాదించి తిరుగు. ఆ ధనవంతుడు కట్టి గతే రేపొద్దు నీకు కూడా పడద్ది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఊరక చెప్ప దేవుడు ఎక్కడ? ధనవంతుల లాత గురించి ఊరక చెప్పల టోరీ అయినా ఎందుకంటే తెలుసుకుంటారని చెప్పాడు అక్కడ. దేవుడిని హెచ్చించాడా? దేవుడిని గొప్ప చేశాడా? దేవుడు సంఘాన్ని ఇతర చేశాడు నీకు. దేశమంతా నీ సంఘాలేనా? అన్నీ నీ సంఘాలే ఇచ్చేసాడు దేవుడే నీకు. బైబిల్ ఎవరికి చెప్తుంది? బైబిల్ దైవత్వత నీకు దేవుడిగా ఇచ్చేది. దైవత్వదండి ఇచ్చేది దేవుడు కాదు, సంఘాలు ఇచ్చేది అండి. సంసారం ఒకరిగా కాంటుంది భర్తకి, సంసారం భర్త దగ్గరే ఉంటుంది. ఎడవబడింది పేర 10 ఊళ్ళు తిరిగిద్ది. ఏది చెప్పండి? ఎడవబడింది పేర భర్త లేచింది 10 ఊళ్ళు తిరిగిద్ది. కానీ పెళ్ళైన సంసారి తన భర్తకే కాపురం చేస్తుంది, తన భర్త దగ్గరే ఉంటుంది. భర్త ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళోనే ఉంటుంది. మరి మొగుడు లేచింది ఏం చేస్తుంది? ఒక ఆమె ఫోన్ చేసింది, ఏ ఊరమ్మనిదంటే నాదా విజయవాడ నాది, విశాఖపట్నం నాది, ఆ ఊరు నాది, ఈ ఊరు నాది అంటుంది. నేనా అమ్మా ఆంధ్రప్రదేశ్ మొత్తం నీదే, ఇప్పుడు ఏంటి కావాల్సినట్టు చెప్పాడుగా, మొత్తం నీదే. గాలిదానికి ఏముంది? ఊళ్ళన్నీ దానియే, 10 రైలు దానిదే తిరిగిద్ది అని మాట్లాడే అవకాశం లేదు. పేరా తక్కువ మాట్లాడే అమ్మాయితో నేను జాగ్రత్తగా గమనించుకోండి. కొద్ది మాటలు దేవుడు మీ అందరి హృదయంలోకి దాచి ఉంచిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.